సోషల్ ట్రేడ్ 3,700 రూపాయల కుంభకోణం చేసింది, జనాలను మోసం చేసింది, జనాలంతా రోడ్డు మీదకి వచ్చేశారు అని ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో, మీ మీడియా దగ్గరికి ఏ జనం వచ్చారు, ఎవరు మా డబ్బులు పోయాయని చెప్పారు, ఎంతమంది మీ దగ్గరికి వచ్చారు, ఎంతమంది పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు, మీకు అర్థమవుతుందా మీడియా సోదరులారా? న్యూస్ మీడియాలో ఎన్ని యాడ్స్ వస్తున్నాయి రోజుకి, మీ రెవెన్యూ ఎంత ఉంది, మీ ఖర్చు ఎంత ఉంది, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రోజన్నా ఎవరైనా ప్రశ్నించారా? అంటే మీరు ఏ రకంగా అయితే 2వ నెంబర్ దందలో మీరు సంపాదించుకుంటున్నారో అదే విధంగా బయట వాళ్ళు కూడా చేస్తున్నారన్నది మీ ఆలోచన. మీకు 2 కోట్ల రూపాయలు ఇస్తే పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, 1 కోటి రూపాయలు ఇస్తే కొంచెం పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, 10 కోట్లు ఇస్తే మేము సోషల్ ట్రేడే గ్రేట్ అని చెప్పి వార్తలు ఇస్తారు. ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సోదరులారా, మీరు వాస్తవాన్ని చాలా దగ్గరగా చూడండి. మీరు న్యాయమూర్తులు కాదు, మీడియా అంటే న్యాయమూర్తులు కాదు. మీడియా అంటే కేవలం ఉన్నట్టు చూపించడం మాత్రమే. 3,700 కోట్ల రూపాయలు మోసం చేశాడు అనుభవం మిట్టలని చెప్పి మీరు పెద్ద బ్యానర్స్ వేస్తున్నారో, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి చూడండి, ఒక్కసారి మాతో మాట్లాడండి. ఎంతమంది సోషల్ ట్రేడర్లో ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడండి. మీరు 100 మందిని టచ్ చేస్తే 99 మంది దీంట్లో మోసం లేదనే మాట్లాడతారు, డబ్బులు వచ్చినాయనే మాట్లాడతారు. మీకు 2-3 సూచనలు చేస్తాను. ఇదంతా మీడియా సోదరులకు మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంది. డిమానిటైజేషన్ జరిగినప్పుడు విచ్చలవిడి డబ్బు ఉంది దేశంలో. ఎవరైనా ఎక్కడైనా దాచుకునే ఆస్కారం ఉంది, ఎవరైనా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకునే ఆస్కారం ఉంది. దానికోసం 2 నెలల వ్యవధి ఇవ్వడం జరిగింది. ఓకే, సోషల్ ట్రేడ్ ఒక బ్యానర్ ఇచ్చింది. అదే టైంలో ఎవరన్నా మా పేరు మీద ఎక్కడన్నా క్యాష్ డిపాజిట్ చేస్తే గనక ఆ క్యాష్ని మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్తాము, మాకు సంబంధం లేదు, మా దగ్గరికి రావద్దు, కాబట్టి మా దగ్గర క్యాష్ డిపాజిట్ చేయొద్దు అని పెద్ద బ్యానర్ వేసింది సోషల్ ట్రేడ్ మాత్రమే. మిగతా ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి? ఈ టైంలో మీరు ప్లాట్ కొనండి, మీ పాత డబ్బులు మేము యాక్సెప్ట్ చేస్తాము, మీకు ఇంత టైం ఇస్తున్నాము మేము మీ పాత డబ్బుల మార్పిడికి అని చెప్పి ప్రతి ఆర్గనైజేషన్. సోషల్ ట్రేడ్ చేయలేదు మిత్రమా, సోషల్ ట్రేడ్ చేయలేదు. సో మీరు అర్థం చేసుకోవాలి. సోషల్ ట్రేడ్ దాని సర్వర్ కెపాసిటీ 5 లక్షల మంది యూజర్ లాగిన్కి వచ్చే కెపాసిటీ సర్వర్ ఉంది. దాన్ని మించి యూజర్స్ ఉండడం చేత ఆల్రెడీ అనుభవ్ మిట్టల్ గారు దీని గురించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మీరు చేస్తున్నారో, ఎక్కడైతే మీరు సబ్మిషన్ ప్రాబ్లం వస్తుందో వర్క్ చేసిన తర్వాత దాని గురించి మీరు ఆలోచన తీసేయండి. మీరు క్లిక్ చేయడం వరకే మీ బాధ్యత. మీ క్లిక్ వచ్చిందంటే మిగతాది మేము ఇక్కడ వర్క్ చేస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తాం. మీకు క్లిక్ చేసిన దానికి మీకు డబ్బులు వస్తాయి. ఇది కేవలం మా ప్రాబ్లం వల్ల జరుగుతూ ఉంది. మేము రేపొద్దున మైక్రోసాఫ్ట్తో టైఅప్ చేసుకొని 50 లక్షల మందికి లాగిన్ చేసుకోవడానికి మా ప్రణాళిక జరుగుతూ ఉంది. దానికోసం కొంచెం టైం పడుతుంది. దానివల్లనే దీని మీద అప్గ్రేడేషన్ జరగకుండా కొత్త ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రెడీ చేయడం కూడా జరిగింది. అదే ఈ డిలే టైం. ఇంతలోనే ఏదైతే ఈ డిలే టైం ఉందో, మీరు కొత్త రిజిస్ట్రేషన్స్ చేయొద్దు. ఈ డిసెంబర్ 12వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కొత్త రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇది యాక్సెప్టెన్స్ టైంలో ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 23 తారీఖు తర్వాత, ఒకవేళ కట్టుంటే 23 తారీఖు తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ టైం పీరియడ్ ఏదైతే టైం పీరియడ్ బేస్, క్లిక్ పీరియడ్, టైం పీరియడ్ బేస్ ఏదైతే వర్క్ నడుస్తూ ఉందో, ఈ క్లిక్ పీరియడ్, టైం పీరియడ్ బేస్ని మేము ఎక్స్టెండ్ చేస్తాము, మీరు మాకు సహకరించండి అని చెప్పడం జరిగింది. అదే 27వ తారీఖు ఎప్పుడైతే వీళ్ళు 12వ తారీఖు నుంచి 27 తారీఖు వరకు ట్రాన్సాక్షన్స్ లేవు, కొత్త కస్టమర్స్ లాగిన్ అవ్వడానికి లేదు, పాత వాళ్ళకి మాత్రమే వర్క్ వచ్చింది, వాళ్ళు మాత్రమే చేశారు. ఒకవేళ అనుభవ్ మిట్టల్ పారిపోవాలి అని అనుకుంటే డిమానిటైజేషన్ అయినప్పుడు డబ్బులు ఎంత కావాలనుకుంటే అంత డిపాజిట్ తీసుకునేవాడు, కానీ తీసుకోలేదు. అలాగే 12వ తారీఖు నుంచి 27వ తారీఖు కంపెనీకి డబ్బులు వస్తుందంటే వద్దు అని చెప్పే కంపెనీ ఏముంది చెప్పండి? ఒక కంపెనీని చూపండి. సోషల్ ట్రేడ్ చెప్పింది, ఏకైక కంపెనీ సోషల్ ట్రేడ్ మాత్రమే చెప్పింది ఈ విషయం. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకోసం యాక్సెప్ట్ చేయలేదు అంటే కొత్త సర్వర్స్ వచ్చిన తర్వాత మీరు లాగిన్స్ స్టార్ట్ చేయండి అని చెప్పింది, కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏదైతే డిమానిటైజేషన్ టైంలో తీసుకోలేదో, ఏదైతే ఈ పీరియడ్లో మేము న్యూ రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పిందో, దాని తర్వాత సోషల్ ట్రేడ్ ఒక MLM ప్రాసెస్లో వెళ్తుంది. దిస్ ఈజ్ నాట్ లీగల్. దీని నుంచి మేము కొత్త కంపెనీకి, కొత్త వెబ్సైట్కి, కొత్త కోణంలో ఈ బిజినెస్ మొదలు పెడతాము అని చెప్పి అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే సెడ్ సోషల్ ట్రేడ్ని ఇది ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాము, దీంట్లో మీరు కట్టిన డబ్బులన్నీ కొత్త సైట్కి మైగ్రేట్ చేసుకోండి. అది మైగ్రేషన్ చేయగానే మీకు ఒక ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. ఏదైనా మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక బిల్ కానీ ఒక ఇన్వాయిస్ కానీ జనరేట్ అయితే దాని మీద ట్యాక్స్ కట్టాలి.
రైట్. అదే ట్యాక్స్ గురించి మళ్ళీ మీరు ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఇంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది, న్యూ ఇన్వాయిస్ జనరేట్ అయినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు మా వల్ల ఏదైతే ఈ డబ్బులు మీరు మళ్ళీ రీట్యాక్స్ కట్టాల్సి వస్తుందో దానికి మేము ఏదో ఒక రోజు కాంపన్సేట్ చేస్తామని చెప్పడం జరిగింది. కస్టమర్స్ని అందరినీ మోసం చేయాలన్నా ₹5 ఇస్తున్న క్లిక్ని మీకు ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ₹10 ఇస్తాం, ₹15 ఇస్తామని చెప్పి డిపాజిట్స్ చేసుకోవచ్చు. కానీ సోషల్ ట్రేడ్ అలా చేయలేదు మిత్రమా. మనందరికీ సంబంధించిన దీన్ని ₹5 ఉన్న క్లిక్ని ₹4 తగ్గిస్తున్నాను, మీరు సహకరించండి. కొత్త ప్లాట్ఫామ్ మీద వెళ్ళడానికి చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మీరు మాకు కొన్ని రోజులు సహకరిస్తే దాని తర్వాత ఈ లాస్ని కాంపన్సేట్ చేయడానికి మనకు టైం దొరుకుతుంది అని చాలా క్లియర్గా చెప్పింది. దీన్ని మీరు అర్థం చేసుకోండి. సోషల్ ట్రేడ్లో మోసపూరితం లేదు. డెఫినెట్గా ఏదైతే మీడియా ఈరోజు 3,700 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేస్తుందో, వాళ్ళ కాల వ్యవధిని ఎట్లయితే దాటేస్తుందో ఈ మాట మీద వాళ్ళందరికీ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది మిత్రమా. 6,50,000 కస్టమర్స్ లాగిన్ చేసుకుంటే 3,700 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ఎవరు చెప్పారండి మీకు లెక్కలు తెలుసా? చేయండి, లెక్కలు చేయండి. దీంట్లో 5,700 రూపాయలు కట్టే కస్టమరు ఉన్నాడు, 11,800 కట్టే కస్టమర్ ఉన్నాడు, 28,000 కట్టే కస్టమర్ ఉన్నాడు, 57,500 రూపాయలు కట్టే కస్టమర్ ఉన్నాడు. మీరు ఏ బేస్ మీద 3,700 కుంభకోణం అంటున్నారు? ఇంకొక ముఖ్యమైన విషయం, గత సంవత్సరంన్నర నుంచి ఇది నడుస్తూ ఉంది. గత సంవత్సరంన్నర నుంచి ఇప్పటిదాకా కస్టమర్ లిస్ట్ వచ్చేసేసి 6.5 లక్షలు. 6.5 లక్షలలో ఈ లాస్ట్ 3 నెలల్లో కట్టిన డబ్బులు మాత్రమే ఆగాయి. ఈ లాస్ట్ 3 నెలల డబ్బులు కట్టిన కస్టమర్స్కి మాత్రమే డబ్బులు రాలేదు. ఈ లాస్ట్ 3 నెలల నుంచి ఏదైతే డబ్బులు రాలేదో దాంట్లో ఒక నెల కాల వ్యవధిలో కొత్త కస్టమర్స్ లాగిన్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. వాళ్ళు మైగ్రేషన్కి ఆప్షన్ ఇచ్చారు. ఇదంతా కూడా అప్గ్రేడేషన్కి ఇచ్చారు. అంటే 2 నెలల కాలం. 2 నెలల కాలంలో ఒక 10,000 మంది జాయిన్ అయి ఉంటారు. ఓకే, ఒక 10,000 మంది జాయిన్ అయి ఉంటారు. మీ లెక్కలో తీసుకుందాం, 10,000 మంది జాయిన్ అయి ఉంటే ఎంత అవుతుంది? 57,500 ఇంటూ 10,000 అంటే ఎంత అవుతుంది? మీకు 100 కోట్ల రూపాయలు అవుతాయి. ఓకే, కానీ అక్కడ బ్యాంక్ డిపాజిట్ 524 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఈ కట్టిన డబ్బులు ఈ రోజు వాళ్ళకి ఇచ్చినా కూడా కంపెనీ దగ్గర 400 కోట్ల రూపాయలు ఉంటాయి. కంపెనీ మోసం చేయాలంటే ఎంతో టైం పట్టదు, కానీ కంపెనీ ఉపాధిస్తుంది, ఉపాధి కొరకు పనిచేస్తున్నారు. ఇదే మన హైదరాబాద్ నుంచి తక్కువలో తక్కువ వేసుకున్న 50,000 మంది కస్టమర్స్ ఉంటారు. ఇది నిజం, ఇది వాస్తవం. మీరు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇది ఖచ్చితంగా 50,000 పైచిలుకు మాటే ఉంటుంది. ఎందుకంటే ఐటీలో మ్యాక్సిమం మనకు అవగాహన ఉండే ఈ 5 సిటీస్లో వన్ ఆఫ్ ద సిటీ హైదరాబాద్. 6 లక్షల మందిలో 1 లక్ష మంది మొత్తం తెలుగు రాష్ట్రాలలో. వాస్తవమే, దాన్ని మీరు నమ్మాల్సిందే. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 6.5 లక్షలలో ఒక్కడు కంప్లైంట్ ఇస్తే బుక్ అయింది. మరి మిగతా 6.5 లక్షలు మళ్ళీ అనుభవ మిట్టలకి సపోర్ట్గా ఉన్నాం మేము. మీరు అర్థం చేసుకోండి మిత్రమా, ఇది మోసం లేదు. చాలామంది లేడీస్, ఉమెన్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటున్నారో ₹2 సంపాదిస్తున్నారు. స్త్రీలు బయట వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి అన్కంఫర్ట్ ఉన్న వాళ్ళు కానీ, అమౌంట్ తక్కువ వస్తున్న వాళ్ళు కానీ, 6,000, 7,000, 8,000 వస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు 2-3 ఐడీలు తీసుకొని ఇంట్లో కూర్చొని హాయిగా బతుకుతున్నారు మిత్రమా. దీన్ని చెడగొట్టకండి. ఇది ఎన్నో రోజులు మీ ప్రచారం 3 రోజుల ప్రచారం. సోమవారం రోజు సాయంత్రం కానీ, మంగళవారం రోజు కానీ అనుభవ మిట్టల్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ 24 hours, 48 hours వర్క్ స్టార్ట్ అవుతుంది మిత్రమా. దాని తర్వాత వితిన్ 10 days లోపల 50% ఆఫ్ యువర్ బ్యాలెన్సెస్ విల్ కమ్, అండ్ వితిన్ ఏ మంత్ మోస్ట్ ఆఫ్ ద బ్యాలెన్సెస్ విల్ కమ్.